హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం బ్లాగ్స్. అందరూ ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. చిన్న ఉంటుంది, ఒక 6 minutes ఉంటుంది అంతే. పూర్తిగా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి. ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా పాపకైతే హాలిడేస్ కదా, చిన్న చిన్న పనులు అయితే నేర్పిస్తున్నాను. చేతి కింది పనులు అయితే వింటారు, ఇద్దరు పిల్లలు వింటారు. కానీ ఆడపిల్లలకి మనము హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా పనులు నేర్పించాలి కంపల్సరీ, లేకపోతే రేపు మదర్స్నే అంటారు. అందుకోసం అయినా నేర్చుకొని ఉంటే బెటర్ కదా. అందుకోసం ఇంక ఇక్కడైతే నేను ఊరు నుండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి చింత చిగురు తెచ్చుకున్నాను. మమ్మీ తెంపుకొచ్చిందనమాట. చింత చిగురు ఎండు రొయ్యలు వేసుకొని కర్రీ చేసుకుందాం అనుకుంటున్నా. మార్నింగ్ నేను గంగవాయల కూర పప్పు చేశాను. ఇంక ఇప్పుడైతే ఆ పప్పు మా హస్బెండ్ తింటారని చెప్పి ఇంకా నేను మా పాప అయితే తింటాము. మా బాబు కూడా తింటాడు, కాకపోతే అంతగా ఇష్టపడడు, ఏదో లైట్గా తింటాడు. మా హస్బెండ్ అయితే అసలే తినడు. ఇక్కడ చింత చిగురు చూడండి, చింత చిగురు ఇది పచ్చడి కూడా చేస్తారంట, మా అమ్మ చెప్పింది. అంటే ఆకు చేస్తారో లేదో తెలియదు కానీ ఉట్టి పూత చేస్తారంట. ఇంకా పచ్చడి ఒకసారి ట్రై చేయాలి, పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయాలి. అంటే వీడియో క్లారిటీ రావాలని చెప్పి నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నా. మా బాబాయ్ అయితే హాయ్ చెప్పమంటే నాకు ముందు స్నాక్స్ కావాలి మమ్మీ, నాకు స్నాక్స్ కావాలని అంటూ ఉన్నాడు. ఇంట్లో పూల్ మక్న ఉన్నాయన్నమాట, అవి వేయిస్తున్నాను. డ్రై రోస్ట్ చేయాలి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టున్నాను. ఇది మళ్ళీ చూడని వాళ్ళు ఒకవేళ ఫుల్ వీడియో చూసే వాళ్ళకు ఐడియా వస్తుందని చెప్పి నేను షేర్ చేస్తున్నా. చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. బెల్లంని మనం పాకం బట్టి ఏ విధంగా పాకం పట్టుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. పాకం బట్టి నువ్వులు పూల్ మక్న కలిపి మనము బటర్లో ఉప్పు కారం వేసియడము అట్లా కాకుండా ఇట్లా బెల్లంతో ఇస్తే బెటర్ అనమాట, చాలా బాగుంటుంది. పాకానికి అయితే పెట్టాను, అది మరిగే వరకు ఈ చింత చిగురుని ఇలా అనాలంట. అది ఇట్లా పొడి పొడిగా అవుతుంది కదా, అప్పుడు ప్రిపేర్ చేయాలంట. మా పాస్టర్ అంటే చెప్పింది. నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా చింత చిగురు కడిగి పెట్టుకున్నాను. రొయ్యలు మంచిగా 4-5 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ కడిగి మళ్ళీ వేస్తానన్నమాట. ఇంకా పాకం అయితే అవ్వలేదు, అది ఉండ రావాలన్నమాట, అప్పుడు దానికి మంచిగా పట్టుకుంటుంది. ఇంకా అయ్యింది, మనకి పాకం రెడీ అయిపోయింది. పూల్ మక్నాని డ్రై రోస్ట్ చేసుకున్న పూల్ మక్నా అంటే మన తామర గింజలు ఉంటాయి కదండి, అవే. ఇంకా నువ్వులు అయితే నేను ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను, మంచిది హెల్త్కి అని చెప్పి. అది మీ ఇష్టము. ఇవి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఏం చేస్తారని చాలామందికి తెలియదు. విలేజెస్లో ఉండే వాళ్ళకైతే అసలే తెలీదు. ఇవి చాలా మంచిది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అంట. కాల్షియం ఉంటుంది, చాలా విటమిన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, గూగుల్లో కొట్టినా వస్తుంది. చాలా మంచివి. కర్రీ కూడా చేసుకుంటారు, టమాటో కర్రీలో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఒట్టివి తిన్నా బాగుంటాయి. మా బాబాయ్ అయితే ఒట్టివి తింటాడు. ఇట్లా ఒకసారి చేసినా కదా, బాగున్నాయి మమ్మీ, ఇంకొకసారి ఇప్పుడు కూడా ఇట్లనే చెయ్యి, బెల్లంతో చిక్కీ టైప్ చేయి మమ్మీ అని అంటే ఇంకా నేను ఇక్కడ చిక్కీ ఇట్లా చేశానన్నమాట, చిక్కీ టైప్గా. ఈవినింగ్ స్నాక్ అయితే పిల్లలకు అలా చేసి పెట్టేశాను. నేనైతే ఇక్కడ చింత చిగురు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది, ఎప్పుడు ఉండదు అది. మా అమ్మ వాళ్ళు అయితే దీన్ని మంచిగా ఆరబెట్టి డ్రై చేసేసి ఎండలో నీడలో కానీ ఇట్లా ఆరబెట్టేసి దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది, ప్రతి కర్రీలో వేసుకోవచ్చు. ఎస్పెషల్లీగా మటన్ కర్రీ, టమాటో పప్పులో మస్తులు ఉంటుందండి. ఇక్కడైతే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలిపి అవి వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని మంచిగా వేగనివ్వాలి, లేదంటే స్వీట్ అయిపోతుంది కర్రీ. నేనైతే రొయ్యలు సపరేట్గా వేయించుకుంటున్నాను. కొందరైతే పోపులోనే ఫస్ట్ రొయ్యలు వేయించుకొని ఉల్లిపాయలు అవి పోపు వేసేస్తుంటారు.
ఇంకా ఈ కర్రీ చేసుకోవాలంటే ఎండు రొయ్యల కర్రీ మా హస్బెండ్ లేనప్పుడే చేసుకోవాలి. ఉంటే స్మెల్ తనకు నచ్చదు. పాయా సూప్ అయినా, బోటి కర్రీ అయినా, ఇలాంటి ఎండు చేపల కర్రీ అయినా తను లేనప్పుడే చేసుకోవాలన్నమాట. తనకు స్మెల్ నచ్చదు. ఓన్లీ మటన్, చికెన్, ఫిష్ తింటారు. ఫిష్ కూడా అందరికీ తెల్లారి బాగుంటే తనకు ఫ్రెష్గా వండినప్పుడే నచ్చుతుంది. ఇంకా మనకి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని జీలకర్ర, ధనియా పౌడరు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాను టేస్ట్కి సరిపడు. వేసుకున్న తర్వాత మనము మంచిగా కడుక్కున్న చింత చిగురుని, వేయించుకున్న ఎండు రొయ్యల్ని వీటిలో వేసుకొని కొద్దిగా మనకి ఎట్లా క్వాంటిటీ తగ్గట్టుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లోపల ఉడకనివ్వాలి. చాలా బాగుంటుందండి. చాలా ఇష్టము. రొయ్య పొట్టు అని ఉంటుంది, అది కూడా వేసుకొని చేస్తారు. చాలా బాగుంటుంది ఇది. నేనైతే ఈ సీజన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము చింతచిగురు లాస్ట్ ఇయర్ తిన్నంటే మళ్ళీ ఇప్పుడు తింటున్నా. ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా. ఇంకా కొత్తిమీర వేసుకుంటే మనకు మంచిగా చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటన్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కూర అంతా వండిన తర్వాత మసాలా వేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇది చిన్న వ్లాగ్ చూసి సపోర్ట్ చేయండి.